ప్రతి మనిషికి డబ్బు ఓ అవసరం మాత్రమే. మనిషికి వచ్చే 99% కష్టాలకు డబ్బు పరిష్కారం కావచ్చు. కానీ ఆ 1% పరిష్కారం అవ్వని సమస్యల్లో ప్రేమ, మనశ్శాంతికి సంబంధించిన విషయాలే ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనిషి స్వచ్ఛమైన ప్రేమను, ప్రశాంతతను కొనుక్కోలేడు. అందుకే తన చేతుల్లో లేని విషయాల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తుంటాడు. ఇది ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ బిడ్డ అనంత్కు కూడా వర్తిస్తుంది. ఆయన ఏ విషయంలో కష్టం వచ్చిందో తెలియదు కానీ దైవభక్తిని మరో స్థాయికి తీసుకెళ్లాడు. తరచుగా దేశంలోని ప్రముఖ గుళ్లకు వెళుతూ ఉండే అనంత్ అంబానీ ఈసారి పాదయాత్ర చేసి మరీ గుడికి వెళ్లారు. దేవుడి దర్శనం కోసం ఏకంగా 170 కిలోమీటర్లు నడిచాడు. మహారాష్ట్రలోని జామ్నగర్ నుంచి గుజరాత్లోని ద్వారకాధీశ్ గుడి వరకు పాదయాత్ర చేశారు. మార్చి 29వ తేదీన జామ్నగర్లో పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర చివరి రోజు అనంత్తో పాటు అతడి తల్లి నీత, భార్య రాధికా మర్చెంట్లు కూడా నడిచి గుడికి వెళ్లారు. ఇది తన ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే అని చెప్పారు అనంత్ అంబానీ. దేవుడి పేరు మీదే యాత్ర మొదలుపెట్టి ముగించానన్నారు. తనతో పాటు ఈ ప్రయాణంలో పాలు పంచుకున్న వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఏప్రిల్ 6వ తేదీ అనంత్ 30వ పుట్టినరోజు అని ఆయన భార్య రాధిక చెప్పారు. తమ పెళ్లి తర్వాత ఇక్కడికి పాదయాత్ర చేయాలని అనంత్ కోరుకున్నాడని, గుడి దగ్గర అనంత్ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆవిడ చెప్పారు. పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అనంత్ హనుమాన్ చాలీసా, సుందరాకాండ, దేవీ స్తోత్రం పఠిస్తూ నడిచినట్లు తెలుస్తోంది. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనంత్ అంత దూరం పాదయాత్ర చేయటంపై సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.